సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. సింగపూర్ హాస్పిటల్లో మార్క్ శంకర్కు చికిత్స అందిస్తున్నారు. సింగపూర్కు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో ఉంటారు. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ శంకర్ చేతులు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సింగపూర్ హాస్పిటల్లో మార్క్ శంకర్కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సింగపూర్కు బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ లో తను చదువుకుంటున్నటువంటి స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయాలు పాలయ్యారు. చేతులకు అలాగే కాళ్లకు ఆయనకి గాయాలైనట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే చేతులకు కాళ్లకు గాయాలతో పాటు అగ్ని ప్రమాదంలో పొగ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా పార్టీకి సంబంధించి లేదంటే డిప్యూటీ సీఎం కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లాలని మొదట భావించిన, కానీ ఆల్రెడీ షెడ్యూల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ముగించుకుని మధ్యాహ్నం తర్వాత వైజాగ్ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. అయితే సింగపూర్ లో తన కుమారుడికి గాయాలనే విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ముందుగా షెడ్యూల్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అరకు సమీపంలో ఉన్నటువంటి కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని గతంలోనే ఆ గ్రామ ప్రజలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి వారి సమస్యలు కూడా తెలుసుకున్న తర్వాత దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేయాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఉంది కాబట్టి వాటిని కూడా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా సింగపూర్ కి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఏదైతే గాయాలు పాలయ్యారో అతనికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాళ్లకు అలాగే చేతులకు కాలిన గాయాలయ్యాయి. దాంతో పాటు అగ్ని ప్రమాదంలో ఏదైతే పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బందులకు లోనయ్యారంటూ కూడా అందుతున్నటువంటి సమాచారంగా మనకి తెలుస్తుంది. అయితే చిన్న కుమారుడు గాయాలు పాలడంతో నేరుగా వైజాగ్ పర్యటన ముగించుకున్న తర్వాత నేరు ఇక్కడ నుంచి ఆయన సింగపూర్ కి వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే హుటాహుటిన వెళ్లేందుకు పవన్ మొదట్లో అనుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా వాటిని పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళబోతున్నారు. అంటే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం? అంటే గాయాలైనట్లు తెలుస్తుంది కదా, హెల్త్ కండిషన్ ఎట్లా ఉందనే డీటెయిల్స్ ఏమన్నా పార్టీ వెల్లడించడం జరిగిందా? ఏం చెప్తున్నారు మార్క్ శంకర్ కి సంబంధించి? అయితే మార్క్ శంకర్ చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా గాయాలు పాలయ్యారంటూ తెలుస్తుంది. అయితే మార్క్ శంకర్ కి చేతులు అలాగే కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. దీంతో పాటు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ దట్టమైనటువంటి పొగలు అలుముకున్నటువంటి నేపథ్యంలో ఆ పొగ అంతా కూడా ఊపిరితిత్తులోకి వెళ్లి మార్క్ శంకర్ తో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా అక్కడ ఇబ్బందులు పడ్డారు. ఇందులో భాగంగానే ఆసుపత్రికి తరలించి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు మార్క్ శంకర్ కి సంబంధించి ఎలాంటి సీరియస్ ఇంజురీస్ అయితే లేవు. కాళ్లకు అలాగే చేతులకు గాయాలు అవడంతో పాటు జనరల్ గానే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగంతా కూడా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ ఊపిరితిత్తులు కాస్త ఇబ్బంది పడ్డాయి. ట్రీట్మెంట్ చేస్తే అది అంతా కూడా క్లియర్ అవుతుందంటూ కూడా వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలని వైద్యులు సూచించారు. మార్క్ శంకర్ తో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా ఈ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. వాళ్ళకు కూడా గాయాలైనట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ముగిసిన తర్వాత నేరుగా సింగపూర్ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత పర్యటన అంతా కూడా ముగించుకుని నేరుగా విశాఖ నుంచి సింగపూర్ పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అంటే ఏ టైంకి విశాఖ నుంచి బయలుదేరతారు సింగపూర్ కి? అయితే షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం అయితే విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కురిడి గ్రామాన్ని సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత
అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫ్లైట్ క్లియరెన్స్ అలాగే వీటన్నిటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం తర్వాత నేరుగా ఇక్కడ నుంచి సింగపూర్ వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఎప్పటికిప్పుడు సింగపూర్ కు సంబంధించినటువంటి ట్రావెలింగ్ అంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా క్లియర్ చేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత లేదంటే సాయంత్రమా అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. అయితే నేరుగా విశాఖ నుంచే సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం కార్యాలయానికి సంబంధించిన అధికారులు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి సింగపూర్ ని పంపించేందుకు పరిశీలన అయితే చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే మార్క్ శంకర్ కి సంబంధించి ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేదు. కేవలం కాళ్ళకి అలాగే చేతులకి గాయాలయ్యటంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా పొగ వెళ్లటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ గాయాలు అంత సీరియస్ గా కాదు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెళ్లాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత పర్యటన ముగించుకుని ఆయన నేరుగా ఇక్కడ నుంచి సింగపూర్ వెళ్ళబోతున్నారు. అంటే ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులు ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారా? అయితే కుటుంబ సభ్యులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ తో వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా అలాగే కుమార్తె కుమారుడు ముగ్గురు కూడా సింగపూర్ లోనే ఉంటున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అప్పుడప్పుడు హైదరాబాద్ రావడం లేదంటే మంగళగిరికి రావడం అనేది జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇంకా మిగిలిన వారు ఎవరైనా పవన్ కళ్యాణ్ తో పాటు వెళ్తారా లేదంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ మరి కాసేపట్లో రాబోతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ మార్క్ శంకర్ కి ఏదైతే గాయాలయ్యాయో ఆ గాయాలు పూర్తిగా వైద్యులు చికిత్స అయితే అందిస్తున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాటన్నింటిని కూడా ముగించుకుని ఇక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సింగపూర్ కు వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తాయి. అయితే కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్తారా లేదంటే భార్య అన్నా లెజినోవా ఇక్కడే ఉన్నారా లేదంటే సింగపూర్ లో ఉన్నారా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా నాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి సింగపూర్ వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.